ఇది మేము ఇంటికి వెళ్తున్నప్పటి వీడియో. ఇంటికి వెళ్ళినాం, వచ్చేసినాం. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. మేము ముగ్గురమే కలిసి ఢిల్లీ నుండి మంచిర్యాల వరకు ట్రైన్లో వెళ్ళాం. అక్కడ నుండి బస్సులో ఇంటికి వెళ్ళాం. ట్రైన్లో తింటూ బయటికి చూస్తూ కాసేపు బుక్ చదువుతూ అలా టైంపాస్ చేస్తూ మా జర్నీ సాగింది. మా ముగ్గురి జర్నీ కొంచెం భయపడుతూ వెళ్ళాం. ఎందుకంటే మా ఆయన లేడు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంటుంది. 1 డే జర్నీ కాబట్టి ఫుడ్, వాటర్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తాం. మధ్యలో వాటర్ తీసుకుంటా కానీ ఫుడ్ ఏం కొనుక్కోము. నేను ప్యాక్ చేసింది సరిపోతుంది. మంచిర్యాల వచ్చే ముందు ఫేస్లు వెలిగిపోతున్న ఇంటికి వెళ్తున్నామని స్టేషన్ దూరంలో ట్రైన్ ఆపేశాడు. ఒక 1/2 అవర్ తర్వాత దిగి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అందరు మా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా వీడియోస్ తీయడం మర్చిపోయాను. కొన్ని తీసినవి యాడ్ చేస్తున్నాను. ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్. దిగి ఇక్కడ నుండి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో వెళ్ళాము ఇంటికి. వెళ్ళడమే ఆలస్యం. అందరు కలిసి ఆడడం స్టార్ట్ చేశారు. మంచిర్యాల నుండి మా ఊరికి ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. జర్నీ అంటే మీకు ఇష్టమా? ఈ లాంగ్ జర్నీ 24 అవర్స్ కంటే ఎక్కువనే పడుతుంది. చాలా బోర్గా, టెన్షన్తో వెళ్ళడమే ఆలస్యం. తిన్నారు, కూలర్ ముందు అందరం పరుపులు వేసుకొని ఇలా పిల్లలు కాసేపు ఆడుకొని నిద్రపోయాం. నెక్స్ట్ డే మేము వచ్చామని మా అమ్మ సకినాలు చేసింది. వీళ్ళందరికీ ఇలా కలిసి ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో. అందరం ఉన్నామని అప్పాలు స్టార్ట్ చేసాం. సకినాలు ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు పెట్టాను సకినాల వీడియోస్. ఇంత మొత్తంలో చాలా క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో చాలా జనాలు ఉంటారు కాబట్టి మేమందరం కలిసి ఇలా సకినాలు ప్రిపేర్ చేసాం. మా అమ్మ, చెల్లె, వదినే, మీను, మా అమ్మమ్మ, ఇంకా మా చెల్లె వాళ్ళ పాప, అందరూ పిల్లలు కలిసి చేసాం. ఇలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్లో ఇలా పొయ్యి దగ్గర సకినాలు చేయడం అయిపోయిన తర్వాత చాలా డేస్ వరకు ఎంజాయ్ చేసాం. పిల్లలు ఇలా చింతగింజలతో ఆటలు, క్యారమ్స్, అన్ని గేమ్స్ చాలా బాగా ఆడుకున్నారు. అందరూ కలిసి ఫస్ట్ టైం ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. తర్వాత మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఈవినింగ్ టైంలో. అక్కడ కూడా ఆడుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.